హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందిత డైటీషియన్. ఈరోజు మనం ఐబిడి గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఐబిడి అంటే ఏంటి? ఐబిడి వస్తే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? మనం ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు? డైట్ టిప్స్ ద్వారా ఇప్పుడైతే మనం తెలుసుకున్నాం. ఐబిడి అంటే ఇరిటబుల్ బౌల్ డిసీజ్ అనమాట. సో మనకి ఐబిడి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన స్మాల్ ఇంటెస్టైన్ అంటే మన చిన్న పేగు పై పొర అనేది దెబ్బతినడం వల్ల అది మనకి అల్సర్గా ఫామ్ అవ్వచ్చు, లేకపోతే సిమ్టమ్స్ అనేవి చాలా వర్స్ట్గా ఉంటాయి. వర్స్ట్గా అంటే ఎలా అంటే మనం ఐబిడితో సఫర్ అవుతున్నప్పుడు మనకి పెయిన్ అనేది స్టమక్ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది, డయేరియా ఉంటుంది, కొంతమంది కాన్స్టిపేషన్తో సఫర్ అవుతూ ఉంటారు. అండ్ కొంతమంది ఇది మనము తట్టుకోలేనంత పెయిన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఎప్పుడు ఫుడ్ తీసుకున్నా సరే ఒక రకమైన పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ న్యూట్రియంట్ అనేది అంటే మనం ఏ ఫుడ్ తీసుకున్నా సరే ఆ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అనేది సరిగా ఉండదు. సో న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ సరిగా లేకపోతే మనకి ఏమవుతుంది, మన బాడీకి కావలసిన అన్ని న్యూట్రియంట్స్ సరిగా అందక మాల్ నారిష్డ్ అంటే మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ అందకపోవడం వలన డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఐబిడి అంటే మన ఇంటెస్టైన్కి ఏదైనా ఇన్ఫ్లమేషన్ అయినప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమే ఐబిడి. సో ఐబిడి ఎందుకు వస్తుందంటే రీజన్ అయితే మనం కరెక్ట్గా చెప్పలేము. కొంతమందికి ఐబిడి జీన్స్ పరంగా రావచ్చు, కొంతమందికి ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్గా లేకపోవడం వల్ల రావచ్చు, కొంతమందికి ఈ ఐబిడి ప్రాబ్లం అనేది అన్నౌన్ అన్నమాట. సో ఇప్పుడు ఐబిడి అనేది మనము ఒక రకమైన ఆటో ఇమ్యూన్ డిసార్డర్గా కన్సిడర్ చేయొచ్చు. సో ఐబిడి అనేది ఎక్కువగా రావడం వలన అంటే ఐబిడితో సఫర్ అవుతున్నప్పుడు మనకు పెయిన్ కానివ్వండి, లేకపోతే న్యూట్రియంట్ మాల్ అబ్జార్ప్షన్ కానీ ఎక్కువగా ఉంటుంది. న్యూట్రియంట్ మాల్ అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎలాంటి మంచి ఫుడ్ తీసుకున్నా సరే, ఎంత కేర్ తీసుకున్నా సరే మన బాడీకి ఆ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ ఉండదు కాబట్టి ఎటువంటి ఉపయోగం ఉండదన్నమాట. సో ఇప్పుడు మనము ఐబిడిని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. సో మనకి మన బాడీలో గట్ అనేది చాలా ఇంపార్టెంట్. గట్ అంటే ఏంటంటే లార్జ్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్. ఓకే, మనం తీసుకునే ప్రతి ఒక్క ఫుడ్ అబ్జార్ప్షన్ కానివ్వండి, ఎలిమినేషన్ ప్రాసెస్ కానీ ప్రతి ఒక్కటి ఆ గట్లోనే జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఐబిడితో సఫర్ అవుతున్నామో ఆ లేయర్ అనేది డ్యామేజ్ అవుతుంది కాబట్టి, న్యూట్రియంట్ మాల్ అబ్జార్ప్షన్ జరుగుతుంది కాబట్టి ఐబిడితో సఫర్ అవుతున్న వాళ్ళు ఫస్ట్ వాళ్ళ గట్ని హీల్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. అంటే ఎప్పుడైతే మన లార్జ్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్ గట్ ఫ్లోరాని మనము గుడ్ మైక్రోబ్తో ఫిల్ చేస్తామో, ఎప్పుడైతే మన గట్ అనేది హెల్దీగా ఉంటుందో ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ లైక్ ఐబిడిని మనము సిమ్టమ్స్ని 99% వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్లో మన గట్ లేయర్ అంటే గట్ ఫ్లోరా అనేది హీల్ అవ్వడానికి, కరెక్ట్గా ఉండడానికి, గుడ్ మైక్రోబ్తో ఫిల్ చేయడానికి మనం తీసుకునే డైట్లో ఎక్కువగా ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. ప్రీబయోటిక్స్ అంటే ఏంటంటే మనకి ప్లాంట్ బేస్డ్ ఫైబర్స్ ఎక్కువగా వస్తాయి. ప్రోబయోటిక్స్ అంటే ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అంటే మనకు పెరుగు కావచ్చు, చద్దన్నం కావచ్చు, అండ్ పెరుగులో ఓవర్ నైట్ సోక్ చేసిన ఓట్స్ కావచ్చు, దీంతో పాటు మనము ఫెర్మెంటెడ్ రాగి జావా కావచ్చు, ఇలాంటి ఫుడ్స్ మనము బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ ఇలాంటివికి బదులుగా ఇలాంటి ఫుడ్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడం వలన మన గట్ లేయర్ అనేది హీల్ అవుతుంది. ఎప్పుడైతే మన గట్ ఫ్లోర్ అనేది కరెక్ట్గా ఉంటుందో ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ డిసీజ్ అనేది మనము చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఏదైనా సరే మన గట్ హెల్త్ కరెక్ట్గా లేకపోతేనే స్టార్ట్ అవుతాయి. ఆ గట్ హెల్త్ కరెక్ట్గా ఉండాలి అంటే మనం తీసుకునే ఫుడ్లో డెఫినెట్లీ ప్రీ అండ్ ప్రోబయోటిక్స్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి అన్ని రిఫైన్డ్ ఫుడ్స్ అనేటివి మనము అవాయిడ్ చేయాలన్నమాట. రిఫైన్డ్ అంటే ఎనీ మైదా బేస్డ్ ఫుడ్స్ కానివ్వండి, మైదా రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఏదైనా కానీ సారీయండి, ఏదైనా మనము కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఎప్పుడైతే మనము రిఫైన్డ్ ఫ్లోర్ అంటే వైట్గా ఉండేది గోధుమ మైదా పిండి కానివ్వండి, స్వీట్స్ కానివ్వండి, దీంతోపాటు మనకి బేకరీలో దొరికే జంక్ ఫుడ్ ఏదైనా సరే అండి, చిప్స్ కానివ్వండి, కేక్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఈవెన్ రిఫైన్డ్ ఫ్లోర్తో చేస్తారు. ఇలాంటి ఫుడ్ మనం ఎక్కువ తీసుకోవడం వలన ఇన్ఫ్లమేషన్ ఇంకా ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ తగ్గించి మనం తీసుకునే ఫుడ్లో ప్రీ అండ్ ప్రోబయోటిక్స్, ఫెర్మెంటెడ్ డ్రింక్స్ అంటే కంబూజాస్ తీసుకోవచ్చు, మనము ఫెర్మెంటెడ్ రాగి జావా తీసుకోవచ్చు, దీంతోపాటు చద్దన్నం కానివ్వండి, లేకపోతే మజ్జిగ పులుసు అంటారు కదా, ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం, ఇలాంటివన్నీ మనం ఎక్కువ
తీసుకోవడం వలన మన గట్ ఫ్లోరాని ఇంప్రూవ్ చేసుకొని గుడ్ మైక్రోబ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఐబిడి అనేది సిమ్టమ్స్ అనేటివి ఇలాగే ఉంటాయి. డైరియా కానీ, కాన్స్టిపేషన్ కానీ, పెయిన్ ఎక్కువగా ఉండడం కానీ, తిన్న వెంటనే మనకి స్టమక్ అప్సెట్ అవ్వడం కానీ, దీంతో పాటు న్యూట్రియంట్ మాల్ అబ్జర్ప్షన్ అనేవి ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఇలాంటి సిమ్టమ్స్ ఐబిడి ఉంటే వస్తుంది. సో ఐబిడి అనేది ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా సరే మన ఫుడ్ చాయిసెస్ కరెక్ట్గా లేకపోతే ఐబిడిని క్యూర్ చేయలేం. అండ్ ఐబిడిని క్యూర్ చేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో మనం తీసుకునే ఫుడ్లో ఇలాంటి మోడిఫికేషన్స్ చేసుకొని చియా సీడ్స్ కానీ, ఫ్లాక్ సీడ్స్ కానివ్వండి, వాల్నట్స్ కానివ్వండి, పంకిన్ సీడ్స్, దీంతో పాటు omega-3 ఫ్యాటీ రిచ్ ఫుడ్స్ ఏవైతే ఎక్కువగా ఉంటాయో, ఫిష్ ఆయిల్ క్యాప్సిల్స్ కానీ ఇలాంటివన్నీ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకుంటూ రిఫైన్డ్ మొత్తం అవాయిడ్ చేసి, అంటే మైదా బేస్డ్ ప్రొడక్ట్స్ మొత్తం అవాయిడ్ చేసి, ప్యాకేజ్డ్ ఫుడ్స్ మొత్తం అవాయిడ్ చేసి, దానికి బదులుగా మనము చద్దన్నం కానివ్వండి, చద్దన్నం చాలా మంచిది, చద్దన్నం కానివ్వండి, ఓట్స్ మనము పెరుగులో ఓవర్ నైట్ సోక్ చేసిన ఓట్స్ కానివ్వండి, విత్ చియా సీడ్స్ కాంబినేషన్, వాల్నట్ కాంబినేషన్, ఇలాంటి బ్రేక్ఫాస్ట్ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వలన ఐబిడిని 99% వరకు కంట్రోల్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ మనము ఎంత బాగా చేస్తే మన బోవెల్ మూమెంట్ అనేది అంత కరెక్ట్గా ఉంటుంది. కాన్స్టిపేషన్ని తగ్గించవచ్చు, స్ట్రెస్ రిలేటెడ్ హార్మోన్స్ అని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు మనకి న్యూట్రియంట్ అబ్జర్ప్షన్ అనేది పెరుగుతుంది. సో మన గుడ్ మైక్రోబ్ అనేది, మన గట్ ఫ్లోర్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి అన్నా, బోవెల్ మూమెంట్ కరెక్ట్గా ఉండాలి అన్నా, మనం తీసుకునే డైట్తో పాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఎనీ ఫిజికల్ యాక్టివిటీ, రోజుకి 40 to 45 మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ లేదు అనుకుంటే కనీసం ఖాళీగా ఉన్న టైంలో, లేకపోతే టైం కుదుర్చుకొని మనం ప్రాణాయామ 10 to 15 మినిట్స్ చేయడం వల్ల కూడా మన గట్ అనేది నేచురల్గా హీల్ అవుతుంది అనమాట. కానీ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. 40 to 40 మినిట్స్ యోగా థెరపీ, అంటే మనం తీసుకునే డైట్తో పాటు యోగా ఆసనాలు చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే మన గట్ ఫ్లోరా అనేది హెల్దీగా తయారయ్యి, దీంతో పాటు మన బాడీ మెటబాలిక్ రేట్ ఇంప్రూవ్ అయ్యి న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో మనము ఐబిడి లాంటి ప్రాబ్లమ్ని కంట్రోల్ చేసుకోవడానికి, ఇంటెస్టినల్ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేసుకోవడానికి బ్యాలెన్స్డ్ డైట్తో పాటు ప్రీ అండ్ ప్రోబయోటిక్స్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే మనకి చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, వాల్నట్స్, పంకిన్ సీడ్స్, ఆల్ టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్, దీంతో పాటు మనకి గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవడం వలన చాలా అంటే చాలా వరకు మనము సిమ్టమ్స్ని కంట్రోల్ చేయొచ్చు. బట్ అల్సర్ ఫామ్లో ఉన్నప్పుడైతే ఫైబర్ని కొద్ది తక్కువ తీసుకోవాలి. లేదు ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంది అంటే వైట్ ఫుడ్స్ అవాయిడ్ చేసి రిమైనింగ్ నేను చెప్పిన విధంగా డైట్ తీసుకుంటే 99% వరకు మనం ఐబిడిని అయితే కంట్రోల్ చేయొచ్చు. ఐబిడి అనేది చాలా 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 ఇరిటేట్ చేస్తుంది అండ్ డిస్కంఫర్ట్ వస్తుంది. అండ్ మనకి ఏం ఫుడ్ తీసుకున్నా సరే వెంటనే స్టమక్ అప్సెట్ అవుతుంది. కాబట్టి న్యూట్రియంట్ అబ్జర్ప్షన్ కూడా ఉండదు. కాబట్టి ఐబిడితో సఫర్ అయ్యే వాళ్ళు డెఫినెట్లీ డైట్ని అండ్ యోగాని లేదా ఎక్సర్సైజ్ని డెఫినెట్లీ యాడ్ చేసుకోవడం వల్ల 99% వరకు రిజల్ట్ అయితే మనం చూడొచ్చు. సో ఈరోజు మనం ఐబిడి గురించి మాట్లాడుకున్నాం. ఇంకొక రోజు మనం ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.